సాక్షి సాధన చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు సాక్షిగా ఉండాలంటే, సాక్షిగా లేమనుకోండి మనం ఏమవుతామంటే బయట వాడికి రియాక్ట్ అవుతాం, తర్వాత లోపల దానికి కూడా రియాక్ట్ అవుతాం. రెండింటికి రియాక్ట్ అవ్వకూడదు. మనం ఎప్పుడు మన ఇంట్యూషన్ బహిర్గతమై క్రియేట్ అవుతుందంటే, మనం కేవలం ఏమైతే వస్తుందో చాలా వస్తాయి మనకి లోపల సంవేదనలు. తప్పసభ నొప్పి రావచ్చు, ఆవలింతలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, సంతోషం రావచ్చు, ఆనందం రావచ్చు, దురద పెట్టచ్చు, మంట పుట్టచ్చు, చల్లగా కావచ్చు, వేడి కావచ్చు, ఇలా చాలా రావచ్చు. వీటికి ఏం చేస్తామంటే మనం కాసేపు గమనించాలి. సపోజ్ హెడ్ఏక్ వస్తుంది, హెడ్ అలా గమనించాలి. గమనిస్తే ఏమవుతుందంటే అది మార్పు కూడా అవుతుంది. అంటే ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం, పెరిగిందంటే అలా అంటాం. ఇది అనకూడదు. ఇలా నొప్పి వచ్చినప్పుడు నొప్పికి గురి కాకుండా, ఇప్పుడు నొప్పి ఇలా ఇక్కడ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ నొప్పి వచ్చిందని ఇలా చూడాలి. ఇక్కడ నొప్పి వస్తే ఇంత కొంచెం దూరంలో చూడాలి. చూసి అలా ఉండాలి కాసేపు. అలా ఉండేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, అలా నొప్పి వస్తుంది, అబ్బా మనం కదలకూడదని ఇట్లా సప్రెస్ అవుతాం. సప్రెస్ అవుతే ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువ పెరిగి మనం పేలిపోతుంది, పిచ్చోళ్ళు అయిపోతాం. కాబట్టి పెయిన్ వస్తున్నప్పుడు ఏమైనా వస్తున్నప్పుడు చూడాలి. బట్ అది పెరుగుతున్న మనం ఇలా ఆ నొప్పిలోకి వెళ్ళకూడదు, దాన్ని సప్రెస్ చేయకూడదు. ఇక్కడే ఉంది. నొప్పి వచ్చినప్పుడు అందరూ నొప్పిని ఫీల్ అవుతారు. అప్పుడేమవుతుంది, ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అందుకే ఎంత ధ్యానం చేసినా రోగాలు పోవు. ఎంత ధ్యానం చేసినా ఎందుకు సమస్యలు ఇంకా ఉంటాయంటే, వాడు సంవేదనతో పాటు అనుభవాలతో పాటు మిళితమైపోతున్నాడు. లేదంటే దానికి సప్రెస్ అవుతుంది. సప్రెస్ అయినా పెరుగుతుంది, దాంట్లో కలిసిపోతే రీక్రియేట్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది. ఈ రెండు తప్పు. కాబట్టి ఏం జరిగినా సరే ఉన్నదిన్నట్లు 1-2 నిమిషాలు మనం గమనిస్తే అప్పుడు ఏమవుతుందంటే అది మార్పుకు గురి అవుతుంది. మనం అట్లే స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా హీల్ చేయబడుతుంది. ఇంకా సాక్షి సాధనలో ఉన్న గొప్పదనం ఏంటి, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడే రాదు నొప్పి, మార్పు చాలా చోట్ల వస్తుంది. తలలో వస్తుంది, వీపులో వస్తుంది, రకరకాల చోట్ల వస్తుంది కదా. అక్కడ మనం చూడకుండా ఒకే చోట గమనిస్తున్నప్పుడు సాక్షిగా, అంటే ఉన్నదిన్నట్లు సమభావం, సమదృష్టితో, అప్పుడు శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల నొప్పులు లేదా అన్ని రకాల ఏమైతే కలుగుతున్నాయో ఒక్కసారిగా హీల్ అవుతాయి. అందువల్ల ధ్యానం కంటే సాక్షి సాధనలో ఉన్నప్పుడు ప్రతి చోట గమనిస్తున్నప్పుడు శరీరంలో ఎన్నో చోట్ల ఒకేసారి హీలింగ్ అవుతుంది. అందుకే ఇది పర్మనెంట్ హీలింగ్. అందుకే రామ్తో దీనికి గంటసేపు చేయమంటాం. రామ్తో విజ్ఞానం భాగమే సాక్షి సాధన. మనము మనసులో జరిగేటువంటి ఈ మార్పులను మనం గుర్తుపట్టలేము, దాన్ని క్యాప్చర్ చేయలేము. సపోజ్ మనసు ఆలోచిస్తుంది అనుకోండి, అట్లా పోతూనే ఉంటాం. కానీ ఈ మనసులో జరిగేటువంటి ఈ ఆలోచనల ప్రభావం శరీరం మీద ఉంటుంది, కణాల మీద. కాబట్టి ఈ శరీరం స్థిరంగా ఉంది కాబట్టి ఈ శరీరం మీద వచ్చేటువంటి సంవేదనల్ని మనము గమనించవచ్చు. మైండ్ అంత స్పీడ్గా మూవ్ అవ్వదు. ఇది నొప్పి వచ్చింది అనుకోండి, అంత తొందరగా పోదు. మనం దాన్ని గుర్తిస్తాం. గుర్తించినప్పుడు దానితో ఉండాలి. ఎలా గుర్తించాలంటే ఆర్డర్లో గుర్తించాలి. చాలామంది ఎక్కడ నొప్పి వస్తే అక్కడే గమనించడం వల్ల కొన్ని భాగాలు మూర్ఛిత భాగాలు ఉండిపోతాయి. అంటే అక్కడ మనము దాన్ని పట్టించుకోలేకపోవడం వల్ల కూడా సెల్ అనేది మారకుండా, కొత్త సెల్ పునర్జీవనం తీసుకోకుండా, అంటే కొత్త శక్తి దానిలో మిళితం కాకుండా గమనించలేకపోవడం వల్ల అది ముసలిదైపోతుంది, చచ్చిపోవడం. ఎప్పుడైతే శరీరం అంతా ఒక్కొక్క భాగాన్ని ఒక్క సెల్ కూడా వదలకుండా మనం 2-3 నిమిషాలు గమనిస్తూ వచ్చినప్పుడు శరీరం అంతా హీల్ అవుతుంది. కాబట్టి మన శరీరం యాంటీజింగ్ అవుతుంది, యవనంగా అవుతుంది. సాక్షి సాధన ద్వారా కూడా మనము మనసు నుంచి వచ్చేటువంటి సంవేదనలు రియాక్ట్ కావం కాబట్టి స్టేబుల్గా ఉంటాం. కాబట్టి అంతరాత్మలో ఉన్న కోరికలు ఆటోమేటిక్గా వినిపిస్తాయి. అవే ఆటోమేటిక్ మేనిఫెస్ట్ అవుతాయి. మనసుకి కట్టుబడి చేసి, మనసుని కట్టడి చేసి, మనసు యొక్క సంవేదనలతో పాటు పోకుండా, మనసుగా కాకుండా సాక్షిగా ఉండడం అంటే ఆత్మగా ఉండడం. అంటే ఆత్మగా బయట నుంచి ఉన్నప్పుడు ఈ ఆత్మలో ఉన్నటువంటి సకల జ్ఞానం అవేకనం అవుతుంది. సకల కోరికలు ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతాయి. కానీ సాక్షాత్కారం కూడా క్రియేషన్. దాన్ని నేను గైడ్ చేస్తాం. మీరు హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కొంచెం చిన్ముద్ర చేత పట్టుకోండి. లేదు, మొత్తం బాడీ అంతా క్లీన్ చేస్తాం. మనం క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం థర్డ్ ఐ ఓపెన్ చేసి తర్వాత క్రియేషన్కి వెళ్దాం. ఓకే, హాయిగా కూర్చోండి. అది తగ్గుతుంది. ఎందుకు అవుతుందంటే ప్రాసెస్ నిత్యం జరుగుతుంటుంది మనకి. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు రీబర్త్ చేసి వదిలేస్తే అలా అక్కడే ఉండదు, మీకు డే అండ్ నైట్ తిరుగుతూ ఉంటుంది. అలాంటి సాధన చేస్తున్నాం. మీ సాధన మర్చిపోయినా సరే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నిద్రలో జరుగుతుంది, తింటున్నప్పుడు జరుగుతుంది, నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది, రకరకాలుగా ఏ పని చేసినా జరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ సాక్షి సాధన అంటే నిత్యం మీలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి, వాటిలో రియాక్ట్ అవ్వకుండా. అందుకే చెప్తున్నాను, ఈ ప్రాసెస్ మొదలైంది కాబట్టి నేను చెప్తున్నాను వాటితో ఎలా ఉండాలి మనం. ఓకే, కళ్ళు మూసుకోండి, నీటానికి కూర్చోండి కొంచెం.
ఇప్పుడు మీ ముక్కు రంధ్రాల దగ్గర ఆ సంవేదన ఉంటుంది కదా, దాన్ని గమనించండి. అంటే ముక్కు రంధ్రాల దగ్గర శ్వాస ఎలా తగ్గుతుందో దాన్ని చూడండి. అది చల్లగా ఉందా, అది వేడిగా ఉందా, ఆ ముక్కులో గాలి ఒక రంధ్రం ద్వారా అవుతుందా, 2 రంధ్రాల ద్వారా జరుగుతుందా, అది దురద పెడుతుందా, చల్లగా ఉందా, మంటగా ఉందా, ఎట్లుందో ఉన్నది ఉన్నట్లు కేవలం చూడండి. ఒక 2 నిమిషాలు ముగ్గు కింద పై పెదవి పైన ఏం జరుగుతుందో గమనించండి. అక్కడే ఉన్నది ధ్యాస. ఆ ధ్యాస మర్చిపోతే, ఎరుక మర్చిపోతే నిద్రలోకి జారుకుంటాం మనం. కాబట్టి ప్రతి క్షణం ఎరుక, ప్రతి క్షణం జాగరూకత, ప్రతి శ్వాస పట్ల మనము జాగరూకత కలిగి ఉండాలి. నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు మీ ధ్యాసని బ్రహ్మరంధ్రం దగ్గర నడినెత్తి మీద కేంద్రీకరించండి. నడినెత్తి పైన కొంచెం ఎత్తులో చూడండి. ఆ స్కాల్ప్ ఏరియాని మొత్తం అబ్జర్వ్ చేయండి. ఒక 2 నిమిషాలు ఆ పొంతి భాగాన్ని, స్కాల్ప్ తలపై భాగాన్ని పూర్తిగా గమనించండి. అప్పుడు అక్కడ ఎలాంటి సంవేదన వస్తుందో కాసేపు ఆగి చూడండి. తలపై భాగం అంతా ఒకసారి స్కాన్ చేయండి, పరిశీలనగా చూడండి. తలపై భాగం అంతటిని ఒకేసారి చూడండి. తల మీద టార్చ్ లైట్ వేస్తే ఆ బల్బ్కి టార్చ్ లైట్ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని వదిలి చూడండి. పూర్తిగా సంవేదనతో మమేకం అవరాదు, కలిసిపోరాదు. అలా గమనిస్తుంటే అక్కడ తిమ్మిరెక్కచ్చు, నొప్పి పుట్టచ్చు, దురదగా పుట్టచ్చు, ఏమైనా రావచ్చు. వాటిని చూడండి. అలానే కాసేపటికి అవి పెరుగుతాయి, మారిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి. తల మీద చూస్తున్నప్పుడు శరీరంలో ఇతర భాగాల్లో కూడా మార్పులు వస్తాయి. ఉదాహరణకి గొంతులో, పొట్టలో, వీపులో, కాళ్ళలో కూడా రావచ్చు. కానీ అక్కడ మీ ధ్యాస పోనివ్వకండి. మీ ధ్యాసను తల మీదే పెట్టండి. ఇంకా సంవేదనలు వస్తున్నా నో ప్రాబ్లం, కిందకి రండి. మీ యొక్క నుదురు భాగాన్ని, కను రెప్పల్ని, కంటి రెప్పల్ని, కనుగుడ్లని, చెంపల్ని, ముక్కుని, ముక్కు రంధ్రాలని, చెవుల్ని, మీసాల భాగాన్ని, గడ్డం భాగాన్ని, గొంతు భాగాన్ని, ఫేస్ మొత్తం పరిశీలన చేసి మొత్తం ముఖాన్ని ఒకేసారి చూడండి. మొత్తం యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఫేస్ మజిల్స్ అట్ ఎ టైమ్. కైండ్లీ డోంట్ రియాక్ట్ విత్ ఎనీ రియాక్షన్. యూ మస్ట్ బి హైలీ అవేర్ అండ్ అలర్ట్ అబౌట్ యువర్ సెన్సేషన్స్, మై డియర్ ఫ్రెండ్స్. సంపూర్ణమైన ఎరుకతో, సమభావం, సమదృష్టితో మీరు సంవేదనని గమనించండి. నొప్పి పుట్టినప్పుడు నొప్పికి గురి కాకండి. హాయిగా ఉంటే ఆనందంగా ఉండాలని, ఆనందంగా ఉందని హాయిని పొందకండి. కేవలం చూడండి. జస్ట్ అబ్జర్వ్ యాజ్ ఇట్ ఈజ్, మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్లు మీరు గమనించండి. ఇప్పుడు మీ ధ్యాసని గొంతు కింద, ఛాతి భాగము, పొట్ట అంతా గమనించండి. మొండెం ముందు భాగం, గొంతు కింద, ఛాతి భాగం, పొట్ట భాగం, నడుము వరకు పైనుంచి కిందకి సర్వే చేయండి, స్కాన్ చేయండి. మొత్తం భాగాన్ని ఒకేసారి చూడండి. గొంతు నుంచి నడుము, పొట్ట కింద వరకు, నాభి కింద వరకు, నడుము పై వరకు చూడండి. అలా మీరు 2 నిమిషాలు చూసే లోపల అక్కడ ఎన్నో సంవేదనలు వస్తాయి. నొప్పి పుట్టచ్చు, దురద పుట్టచ్చు, వేడిగా అవ్వచ్చు, చల్లగా అవ్వచ్చు. ఏమొచ్చినా సరే వాటికి రియాక్ట్ కాకండి. ఎరుకను మాత్రం కలిగి ఉండండి. ఎప్పుడు దాన్నే చూడాలి, వేరేది చూడకూడదు. ధ్యాస ముందు భాగం ఉంటే వెనక భాగానికి పోరాదు, ఫేస్ మీదకి పోరాదు. గొంతు కింద నుంచి పొట్ట వరకు ఉండాలంటే అక్కడే ఉండాలి. ఇంకా శరీరంలో ఇంకెక్కడ ఏ రకమైన సంవేదన వచ్చినా అక్కడ ధ్యాస పెట్టకండి. ముందు భాగాన్ని గమనిస్తే సంవేదన మారుతుంది. మీరు మాత్రం సమతలోనే ఉండండి. డోంట్ రియాక్ట్. అప్పుడు శరీరంలో అన్ని సంవేదనలు ఒక్కసారిగా తగ్గిముఖమవుతాయి, మార్పు గురవుతాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి. అలా మీరు శరీరం అంతా హీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ధ్యాసను, మై డియర్ ఫ్రెండ్స్, వీపు వెనక్కి చూడండి, గొంతు వెనక్కి, తల వెనక్కి, వెన్నుపూస పైనుంచి కిందికి, పక్కటెముకలు, నడం వరకు చూడండి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ.
top of your head, back side of your head, back side of your neck. Observe your spine. You have to observe sides of your spine. You just witness, you just victim of your all sensations, whatever it comes. You don't react. You must be highly aware and alert. మనం సంవేదనని సాక్షి గమనిద్దాము. వీటి వెనకంతా స్కాన్ చేసి ఒక్కసారి చూద్దాం 2 నిమిషాలు. ఇప్పుడు మీ ధ్యాసని మై డియర్ ఫ్రెండ్స్, కుడి కాలు, కుడి తొడ, కుడి తుంటి భాగము, కుడి వెనక కాలు వెనక భాగము, కుడి మోకాలు కిందకి పాదం వరకు సర్వే చేయండి. పైనుంచి కిందకి కుడి కాలుని స్కాన్ చేసి కుడి కాలు మొత్తం చూడండి, నడుము నుంచి అరికాళ్ళ వరకు, మోకాలతో సహా, తొడలతో సహా ఒక్కసారిగా చూడండి కాలు మొత్తాన్ని. అలా 1 నిమిషం 2 నిమిషాలు చూసే లోపల అక్కడ ఎన్నో మార్పులు కలుగుతాయి. సెన్సేషన్స్, సంవేదనలు వస్తాయి. నొప్పి పుట్టచ్చు, దురద పుట్టచ్చు, ఏమైనా జరగచ్చు. వాటికి మీరు లోను కావండి. కేవలం చూడండి, కొద్దిసేపుగా మారిపోతాయి. శరీరంలో ఇంకెక్కడ ఏ సంవేదన వచ్చినా అవన్నీ కరిగిపోతాయి. అలా శరీరం అంతా ఒక్కసారి హీల్ చేయబడుతుంది, ఆరోగ్యవంతంగా మారుతుంది. ఎప్పుడైతే శరీర సంవేదనలు హీల్ అవుతాయి, మనసు శుద్ధం అవుతుంది. మనసు శుద్ధమైనప్పుడు ఆత్మశక్తి ప్రేరణ అవుతుంది. ఆత్మలోని సంకల్పాలు ఆటోమేటిక్ జరుగుతాయి, మన సృష్టికర్తలు అవుతాయి. Now you have to observe left leg from toes to knee to upper part of your abdomen. You have to observe. మీరు ఏ కాలం అయితే గమనిస్తున్నారో ఆపోజిట్ లెగ్, దాన్ని పైనుంచి కిందకి చూడండి. ఒకసారి స్కాన్ చేయండి. పైనుంచి కింద ఒక్కసారిగా మొత్తం పైనుంచి కిందకి ఒక్కసారి సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత మొత్తం కాళ్ళని చూడండి ఒకేసారి. అప్పుడు ఆ కాళ్ళలో జరుగుతున్న సంవేదనలు వస్తాయి, ఎరుకతో ఉంటే ఆ సంవేదనలకి రియాక్ట్ అవ్వద్దు. ఎప్పుడైతే ఎరుకతో అక్కడే ఉంటామో వేరే చోట్ల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయము. అవి ఆటోమేటిక్గా దీనికి దూరం అయిపోతాయి. దీని ద్వారా భౌతిక ప్రపంచంలో ఎవరు బయట ఎన్ని చెప్పినా మనం రియాక్ట్ అవ్వము. మనతో మనం ఉంటాం. మనతో మనం ఉన్నప్పుడు బయట వాటి రియాక్ట్ అయినప్పుడు అంతరంగం లక్ష్యాలు, కోరికలు ఆటోమేటిక్ జరుగుతాయి. మనం క్రియేటర్స్ అవుతాము. రియాక్ట్ కాము కాబట్టి వేరే దాంట్లోకి వెళ్తాము. ఇలా నిత్యం సరికొత్త కోరికలు నెరవేర్చుకోవడమే బుద్ధుడు చెప్పినటువంటి సరైన కోరికలు. ఇవి ఆనందానికి మూలము. ఎమోషనల్ రియాక్ట్ అయితే బంధంలో ఉంటామో దుఃఖానికి కారణం. ఇలా బుద్ధుడు సాక్షాత్ని చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్. ఇలా మై డియర్ ఫ్రెండ్స్, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి యాత్ర చేయండి. ఇప్పుడే మీరు పాదాల నుంచి తలపై వరకు మీరు ఓన్గా చేయండి. ఇది ఇలా చేద్దాం. సాక్షిగా ఉందాం, ఆత్మగా జీవిద్దాం, చిరంజీవిగా విరాజిద్దాం. రామ్తా వాణి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.